హలో హాయ్, మేమైతే ఉస్తాద్ భగత్ సింగ్ అంటే గబ్బర్ సింగ్ కి మల్టిపుల్ టైమ్స్ మాట. సో అంత మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి సినిమాలో. సో రివ్యూస్ కూడా చూసాను. అందుకని కళ్యాణ్ సినిమాకి మనం కంపల్సరీగా ఫ్యామిలీతో వెళ్ళాలి. ఎంత ఖర్చు అయినా పర్లేదు, ఎందుకంటే ఆ డబ్బులన్నీ కూడా మళ్ళీ మనకే వస్తాయి. సో అందుకే మేము యూజువల్గా అయితే ఏ సినిమా కూడా థియేటర్లో చూడం. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ కళ్యాణ్ మూవీ మాత్రమే మేము థియేటర్లో చూస్తాం. ఎందుకంటే కళ్యాణ్ డబ్బులు ఇచ్చాడు అనుకోండి సినిమాల ద్వారా, ఆ డబ్బులు మళ్ళీ అవసరమైనప్పుడు పేద ప్రజలకి అందరికీ డొనేట్ చేస్తూ ఉంటాడు. సో అందుకే ఎప్పుడైనా సరే మేము కళ్యాణ్ మూవీకి ఏదర్ ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే. నాకు సెంటిమెంట్ ఉంది. ఫస్ట్ డే నేను అదొక సెంటిమెంట్ ఉంది. హరీష్ శంకర్ కూడా సేమ్ ఫాలో అవుతాడు. ఫస్ట్ డే మూవీ చూడడు, నేను కూడా అంతే. సో నేను మూవీ చూశానంటే ఫస్ట్ డే ఇంకా అది హరహర వీరమల్లు కూడా అలానే ఫస్ట్ డే వెళ్ళిపోయాను. సినిమా ఎగిరిపోయింది. నెక్స్ట్ వెంటనే వచ్చింది కదా ఓజీ నేను సెకండ్ డే వెళ్ళాను. సో సినిమా బ్లాక్ బస్టర్. సో ఇప్పుడు ఈ మూవీ కూడా సెకండ్ డే వెళ్తున్నాం. సో ఇది కూడా బ్లాక్ బస్టర్. సో మా పాప చూడండి సంయుక్త, తనైతే పవన్ కళ్యాణ్ కి పెద్ద ఫ్యాన్. సమయు, నువ్వు ఏ సినిమా చూసావు పవన్ కళ్యాణ్ది? ఓజస్. ఎలా అంటాడు పవన్ కళ్యాణ్? అదిగో చూసారా? మూవీ కంప్లీట్ అయిపోయింది. సినిమా అంటే మన సోషల్ మెసేజ్ మరి ఎంటర్టైన్మెంట్. ఇక్కడ లాజిక్లు ఎత్తకూడదు. సినిమా అయితే మీకు ఎక్కడ బోర్ కొట్టదు. కామెడీ ఉంటుంది, డ్యాన్స్ ఉంటుంది, సాంగ్ ఉంటుంది, ఫైట్స్ ఉంటాయి, మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి, మాస్ డైలాగ్స్ ఉంటాయి. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ ఇది ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. నార్మల్ ఆడియన్స్ మాత్రం కంప్లీట్గా ఎంజాయ్ చేస్తాడు. సో ఇది కొన్ని దగ్గర నేను చూస్తున్న ఫ్లాపు, అటర్ ఫ్లాపు అలా ఏం కాదు. సినిమా అయితే చాలా బాగుంది. వన్ టైం వాచ్, హ్యాపీగా చూడొచ్చు మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. సో ఎందుకంటే ఎక్కడ కూడా మనోడు అబ్యూజింగ్ వర్డ్స్ కానీ లేకపోతే వల్గర్గా కానీ ఎక్కడ ఉండదు. ఫస్ట్ హాఫ్ కామెడీ ప్లస్ ఇంటర్వెల్ సీన్ ఒక మీకు సస్పెన్స్ ఉంటుంది. అలానే సెకండ్ హాఫ్లో మీకు కంప్లీట్ స్టోరీ అనేది రిలీవ్ చేసి బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తారు. అలానే ఈ మనసే సాంగ్ అనేది మాత్రం హైలైట్ అని చెప్పుకోవచ్చు సినిమా. మీరు ఆల్రెడీ సినిమా చూసుంటే సినిమా ఎలా ఉందో మరి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈసారి పర్ఫార్మెన్స్ దద్దరిల్లిపోద్ది, అలానే ఉంది.